హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. అలాగే ఈ ఫెస్టివల్ సందర్భంగా మనమైతే అందరికీ ఇష్టమైన పోలీలు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను మైదా తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు మైదా నచ్చదు అనుకుంటే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మీరు మెజర్మెంట్ కోసం ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదో కప్పు కానీ ఏదో ఒకటి తీసుకోండి. నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. 2 కప్పుల మైదా అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా అదే కప్పుతోని మనం మెజర్ చేసుకొని బెల్లం కూడా తీసుకోవాలి. దాని క్వాంటిటీ కూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండిలో మనం కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసి బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి కలుపుకునే దానికంటే కూడా ఇంకొంచెం లూజ్గా అయితే మనం కలిపెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ పిండి అయితే అప్పటికప్పుడు చేసేవాళ్ళు ఉంటారు. లేదంటే ఇంకొంచెం నానబెట్టి ఒక 1 or 2 అవర్స్ వరకు నానబెట్టి తర్వాత చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది అంటారు. నేనైతే అప్పటికప్పుడే చేస్తాను. సో ఈసారి అయితే నాకు టైం ఉందని చెప్పేసి మార్నింగ్ లేవగానే పూజ పని అంతా అయిపోయిన తర్వాత వెంటనే దీన్ని మిక్స్ చేసి అలాగే పెట్టేశాను అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి నేను 3 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నాది చిన్న స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్ వేసాను. మీరు పెద్ద స్పూన్ అంటే ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ పోలీలు ఒత్తడానికైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి మనం వేసుకునే ఆయిల్ ఇప్పుడే వేసేసుకున్నామంటే ఇందులో ఉన్న ఆయిల్ పెట్టే మనము బాగా ఒత్తుకోవచ్చు అనమాట. సపరేట్గా మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఎలా ఉండాలి అంటే మనం చేతిలో తీసుకున్నామంటే సాఫ్ట్గా రావాలన్నమాట. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. అలా తీసుకున్నామంటే చేతికి వచ్చేయాలి. ఈ విధంగా ఉంటే మనం పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట పోలీలు అనేవి. సో ఇక్కడ మనం ఒత్తి చూసారంటే అది సాఫ్ట్గా ఉందా లేదా అని మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం అలాగే ప్లేట్ వేసి కొద్దిగా ఆయిల్ అనేది దానిపైన వేసి ఒక 2 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత పచ్చశనగపప్పు నేను అప్పటికప్పుడే వేసుకున్నానండి, ఏం నానబెట్టలేదు. 1 కప్పు వరకు తీసుకున్నాను అనమాట. 1 కప్పు పచ్చశనగపప్పు వేసి ఒక 3 to 4 విజిల్స్ వరకు పెట్టేసి దించేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా మనం వడబోసుకొని ఫ్యాన్ గాలికి అయితే మనం బాగా ఆరపెట్టుకోవాలి. కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం బెల్లం అనేది వేసామంటే ఇంకొంచెం లూజ్గా అవుతుంది పిండి అనేది. సో అందుకని చెప్పేసి తేమ లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టి వేసామంటే మనకి ఇంకొంచెం ఈజీ అవుతుందన్నమాట పని అనేది. సో బాగా ఆరిన తర్వాత వాటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దాంట్లో సగం వరకు, ఇప్పుడు 2 కప్పుల వరకు మనం పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవాలి. లేదు మీరు ఇంకొంచెం తీపి అనేది ఎక్కువ తింటారు అని అనుకుంటే ఇంకొక కప్పు వరకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పే తీసుకున్నాను. సో ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. మీరు మీ మెజర్మెంట్ని బట్టి మీరు తీసేసుకోండి. ఆ బెల్లం కూడా ఆ పచ్చిశనగపప్పుతో పాటే మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టుకోండి. సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం కోర్స్గా పట్టేసుకోండి, తినడానికి బాగుంటుందన్నమాట. అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉంటుంది. మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని కూడా అందులో వేసి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరీ గట్టిపడేంత వరకు ఉంచకూడదండి, ఎందుకంటే ఆరిన తర్వాత ఇంకా గట్టిపడేస్తుంది అనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంత లూజ్ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఫ్యాన్ గాలిలో మనం బాగా చక్కగా ఆరబెట్టుకోవాలన్నమాట. మనము ఆరిన తర్వాత చూసామంటే అది బాగా చుట్టడానికి రావాలి చేతికి. సో ఆ టైంలో మనం ఫ్యాన్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయితే అయిపోవచ్చు. ఇక్కడ చూసారంటే మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా, ఏం లేదండి, అందులో ఉన్న ఆయిల్ యూస్ చేసుకొని మనము మొత్తం పోలీలు అనేవి వత్తేసుకోవచ్చు. ముందుగా మనం పోలీ లోపల ఈ పూర్ణం పెట్టడానికైతే ముందుగా బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే మనం ఫాస్ట్గా చేసుకోవడానికి బాగా యూస్ అవుతుందన్నమాట. మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఫస్ట్ పిండి ముద్దనైతే మనం తీసుకోవాలండి. నేను చూపించిన క్వాంటిటీకి దగ్గర ఒక 15-20 వరకు వస్తుంది చిన్నదైతే. పెద్దవైతే 10 నుంచి 12 వరకు అయితే వస్తుందన్నమాట. నేను మీకు ఫైనల్గా ఎన్నో వచ్చాయి అని చెప్పేసి నేను చెప్తానండి. సో ఇలా మనం తీసుకున్న పిండిని అయితే ఒక చిన్న ముద్దలాగా తీసుకొని, నా దగ్గర అయితే జిప్లాక్ కవర్ ఉంది, దాన్ని యూస్ చేసుకొని నేను చేస్తున్నాను. ముందుగా ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని బాగా వేళ్ళతోనే ఒత్తుకున్న తర్వాత మనం తీసుకున్న ఆ పూర్ణాన్ని కూడా అందులో పెట్టి బాగా రౌండ్ లాగా చేసుకొని బ్యాక్ సైడ్కి మనము తిప్పించేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా, మనం సపరేట్గా ఆయిల్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా మనం అందులో వేసుకున్న ఆయిలే ఫుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే మనం బాగా ఒత్తేసుకోవచ్చండి. ఇలా మీకు వేళ్ళతో ఒత్తడం రాదు అని అనుకున్నప్పుడు ఇలా పాలిథిన్ కవర్ ఇంకొకటి ఉందంటే దాన్ని మనం చేసుకున్న ఆ బాల్ మీద పెట్టేసి చేత్తో కానీ ప్రెస్ చేస్తామంటే మనకు షేప్ అనేది పక్కాగా వచ్చేస్తుంది. సో నాకైతే ఇలాగే అలవాటు కాబట్టి నేను చేస్తున్నానండి. మీకు ఏది కంఫర్ట్ మీ కంఫర్ట్ చూసుకొని మీరు చేసేసుకోండి. ఇలా బాగా రౌండ్గా పల్చగా చేసుకున్నాం, ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత
అందులో మనం రెడీ చేసుకున్న ఈ పోలీని అయితే అందులో వేసుకొని సిమ్లోనే పెట్టి రెండు పక్కల బాగా కాల్చుకోవాలండి. మీకు ఇష్టమైతే ఫుల్గా నెయ్యి అనేది యాడ్ చేసుకొని కాల్చేసుకోవచ్చు. అలా లేదు అంటే కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను తీసుకున్న పిండికైతే నాకు దగ్గర దగ్గర ఒక 18 దాకా వచ్చాయండి. కొన్ని చిన్నవి చేశాను, కొన్ని పెద్దవి కూడా చేశాను అనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్లో కనుక మీకు చేసినట్లయితే పొలీలు అనేవి చాలా పక్కాగా టేస్టీగా వస్తాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ రీల్స్ టైప్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అదేవిధంగా అందరికీ ఇంకొకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.